నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగ్గుతూ వస్తున్నాయి. అయితే అందరూ కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించి శనివారం సిట్ ముందు లొంగిపోవడం కావచ్చు, లొంగిపోయిన తర్వాత సాయంత్రం సిట్ అరెస్ట్ చేస్తున్నట్టుగా ధృవీకరించడం కావచ్చు, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇంకొక సెన్సేషన్ న్యూస్ కూడా ఒకటి ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మామూలు దెబ్బలు తగలడం లేదు. మొన్న మధ్య దాకా కోర్టులకు సంబంధించి సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇలాంటి కొన్ని కోర్టులలో కొంత కోటాను కోట్లు దారపోసి, అంటే సొంత జేబులోంచి డబ్బులు కాదు కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులు, లిక్కర్ స్కామ్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వీటి నుంచి వచ్చినటువంటి కొన్ని కోట్లు తీసుకొచ్చి లాయర్లకి వాళ్ళకి గుమ్మరించి మరి ప్రతి ఒక్క కోర్టులో తనకు సంబంధించి అప్పటికీ తను 2019-24 దాకా ఎన్నోసార్లు కోర్టు మొట్టికాయలు వేసినా సరే కొన్నిట్లో మాత్రం ప్రెస్టేజియస్గా తీసుకున్నటువంటి వాటిలో మాత్రం కొంత ఊరట వచ్చిందని చెప్పి అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మాత్రం దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. మిథున్ రెడ్డి సాధారణంగా మొదట్లో నేను ఎంపీని, నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి అన్నాడు. కానీ మిథున్ రెడ్డి కేసు పక్కన పెడితే ఇప్పుడు సొంత బాబాయిని చంపినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి ఒక కేసులో వైఎస్ అవినాష్ గురించి అందరికీ తెలిసిందే. అయితే నిజంగా చిన్నపిల్లవాడు, పసిపిల్లవాడు, అసలుకి మా వాడు నోట్లో ఏలు పెడితే కూడా కొరకలేనివాడు అని చెప్పుకున్నటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా అవినాష్ వల్లే 2024 ఎన్నికల్లో ఒక్క అవినాష్ రెడ్డిని సపోర్ట్ చేయడం వల్ల 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం అయితే అయింది. ఎందుకు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అటు విజయమ్మ గారు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే షర్మిల కావచ్చు, సునీత కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చెప్పారు ముందే తను ఖచ్చితంగా ఈ కేసులో ఉన్నాడు, తనకి పార్లమెంట్ సీటు ఇవ్వద్దు అన్న ఒక్క కారణంతో లేదు, తన చిన్న పిల్లవాడు అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థించుకొని సౌమ్యుడు అంతంత మాత్రమే అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర తిరిగి తను సపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని చూసినటువంటి ఒక ఏపీ ప్రజలు కావచ్చు, సొంత కుటుంబ సభ్యులు కావచ్చు పక్కన పెట్టారు. అయితే ఎందుకు ఇప్పుడు ఈ యొక్క కేసు గురించి మాట్లాడుతున్నాం అంటే వైఎస్ సునీత గారు ఈరోజు సుప్రీంకోర్టులో గతంలో వచ్చినటువంటి ఒక తెలంగాణ కోర్టు ఏదైతే ఇచ్చినటువంటి ఒక బెయిల్ ఏదైతే ఉందో ఈ బెయిల్కి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. అయితే సుప్రీంకోర్టులో వేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో ఇప్పటికీ ఎంతోమంది అనుమానాస్పద మృతులు ఉన్నారు. అదే కాకుండా నాకు కూడా ప్రాణహాని ఉంది అని గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అయితే అదేవిధంగా చూసుకుంటే దస్తగిరి కావచ్చు, సునీల్ యాదవ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా దీంట్లో అల్టిమేట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఇదంతా జరిగిందని చెప్పేసి అయితే చాలా క్లారిటీ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే మొత్తానికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏదైతే ఉందో 2019 మార్చి 15వ తారీఖులో జరిగితే అది నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఫస్ట్ గుండెపోటని, ఆ గుండెపోటని చెప్పింది కూడా ఎవరు? వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి ఆయన చనిపోయింది గుండెపోటుతో చెప్పింది విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు చెప్పిన తర్వాత దాన్ని మీడియాలలో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర ప్రచురించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు సాక్షి ఫస్ట్ దీన్ని టెలికాస్ట్ చేసింది. తర్వాత సాయంత్రం ఏదైతే ఉందో చాలా సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత కానీ సునీత గారు చాలా గట్టిగా పట్టుబట్టారు. ఏంటి అక్కడ ఆయనకు సంబంధించి కుట్లు వేయడం కావచ్చు, పూర్తిగా మొహం కాకుండా పూర్తిగా బట్ట చుట్టేయడం కావచ్చు, పూలదండలు వేయడం కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ క్రిమేషన్స్ మొత్తానికి కూడా అంత్యక్రియలన్నీ జరిగిపోవాలని చెప్పేసి అవినాష్ రెడ్డి గారు పట్టుబట్టడం, లేదు ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాల్సిందని చెప్పడం, పోస్ట్ మార్టం చేసిన తర్వాత అక్కడ చాలా క్లారిటీగా చెప్పింది ఏంటంటే ఇది గుండెపోటు కాదు, గొడ్డలిపోటు. దాదాపు షర్మిల గారు గతంలో చెప్పినట్టు నరికి దాదాపు 7 సార్లు నరికారని చెప్పేసి చెప్పిన తర్వాత అప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పేరు మార్చారు. అయితే పొద్దున్నే వెళ్ళినటువంటి ఒక అవినాష్ రెడ్డి గారికి ఆ యొక్క గొడ్డలిపోట్లు కనిపించలేదా? దాదాపు 2.5 లీటర్లు రక్తం పోయిన తర్వాత దాన్ని తుడిపించినటువంటి ఒక టైంలో అది రక్తపు వాంతుల్లా కనిపించాయా? నిజంగా గాయాలు పొద్దున కనిపించినవి ఎప్పుడైతే వైఎస్ సునీత గారు అడిగినప్పుడు ఎందుకు కనిపించాయి? అయితే దీన్ని ఖచ్చితంగా ప్రశ్నించడంలో, అంటే సొంత చెల్లిని కూడా మోసం చేయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఆరుతేరారని చెప్పుకోవాలి. వాస్తవానికి సునీత గారు ఆ రోజే పొద్దున్నే వచ్చింది అవినాష్ రెడ్డి కాబట్టి
అవినాష్ రెడ్డికి తెలియదా ఈ యొక్క గొడ్డలి పోట్లు ఇంత క్లియర్గా కనిపిస్తున్నాయి కదా, అది ఎందుకని చెప్పలేదు అని చెప్పేసి అడక్కపోవడం సునీత గారికి తప్పైంది. అయితే దీనిపైన సునీత గారిని మభ్యపెట్టి లేదు ఖచ్చితంగా నేను న్యాయం చేస్తానని చెప్పడం, వైఎస్ వివేకానందరెడ్డి గారి యొక్క మర్డర్ కేసు ఏదైతే ఉందో అది నారాసుర రక్త చరిత్ర అని చెప్పి తన సొంత మీడియాలో ప్రచురించడంతో అప్పట్లో ఉన్నటువంటి ఏపీ ప్రజలందరూ కూడా వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా హత్య రాజకీయాలకి ఆయన సపోర్ట్ చేయరు. కాకపోతే ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి తండ్రి లేడు, అటు బాబాయ్ కూడా లేకుండా అయిపోయాడు అనేటువంటి ఒక సానుభూతిని మాత్రం ఖచ్చితంగా నారాసుర రక్త చరిత్ర అని చెప్పి క్రియేట్ చేయడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి ఒక స్టోరీ ఏంటి అంటే, అక్కడి నుంచి ఎలక్షన్స్ చాలా తొందరలో ఉండడం, మేనిఫెస్టోకి సంబంధించి కావచ్చు, ప్రజల్లో మనం చేసినటువంటిది ఏంటి అని చెప్పుకోవడంలో ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు బిజీ ఉన్నారు. అదే రోజు ఏదైతే హత్య జరిగిన రోజు, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టో సిద్ధం చేసుకుంటున్నటువంటి టైంలో అజయ్ కల్లం గారు కావచ్చు, మిగతా వారి పెద్దలందరూ అక్కడ ఉన్న టైంలో దాదాపు 4:30-5 టైంలో ఆ టైంలో ఆయన మేనిఫెస్టో రెడీ చేస్తున్నట్టుగా పైనుంచి కాల్ వచ్చినట్టుగా పైకెళ్ళి కిందికి రావడంతో బాబాయ్ ఈజ్ నో మోర్ అంటే 4:30-5 బాబాయ్ ఈజ్ నో మోర్ అంటే సాయంత్రం 6:30-7 వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ అనుమానాస్పద మరణాలు అని ఎందుకన్నాను అంటే, ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అది హైదరాబాద్ నుంచి పులివెందలకి వెళ్ళినటువంటి ఒక వెహికల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అనుమానాస్పదంగా మృతి చెందారు. అదేవిధంగా చూసుకుంటే భారతిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి గారు కూడా ఈ హాస్పిటల్ సంబంధించి కావచ్చు, కుట్లేసేటువంటి దాంట్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశాడు. ఆయన అనుకోకుండా కరోనా టైంలో వైసీపీకి సంబంధించి చాలా పెద్ద పెద్ద నేతలందరికీ కూడా కరోనా వచ్చినా ప్రతి ఒక్కరు బతికి తిరిగి బయటకు వచ్చారు, కానీ గంగిరెడ్డి గారు రాలేదు. ఇది కూడా ఒక అనుమానాస్పద మృతి. అది సొంత భారతిరెడ్డి గారి తండ్రి, కానీ ఏం జరిగిందో తెలియదు. అదేవిధంగా చూసుకుంటే మనకి మొన్న మధ్య జరిగినటువంటి ఒక రంగయ్య హత్య, ఏదైతే ఆ ఇంటికి సంబంధించిన వాచ్మెన్ కూడా ఎలా చనిపోయాడు అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు దానిపైన స్లో పాయిజన్ అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వచ్చాయి, దానిపైన విచారణ జరుగుతూ వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే అభిషేక్ రెడ్డి ఎవరైతే చాలా చిన్న వయసు 36 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక డాక్టర్, అదిగాక పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైఎస్ కుటుంబానికి ఏకైక వారసుడు అని కూడా చెప్పుకున్నారు. ఒకనొక టైంలో అవినాష్ రెడ్డి గారు గతంలోనే ఒకవేళ అనుకోకుండా జైలుకి వెళ్లాల్సి వస్తే మటుకు 2024 ప్రాంతంలో కూడా అభిషేక్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఒక పార్లమెంటరీ మెంబర్ అని చెప్పి కొంతమంది అయితే అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అన్నారు. అలాంటి 36 ఏళ్ళైన డాక్టర్ కూడా చనిపోవడం, ఇలా ఎంతోమంది మృతి చెందడం కావచ్చు. ఇప్పుడు వచ్చేసి దస్తగిరి కానీ లేదా సునీల్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, అవినాష్ రెడ్డి వల్ల మాకు ప్రాణహాని ఉంది, సొంత చెల్లైనటువంటి ఒక సునీత గారు కూడా అదే చెప్తున్నారు. అయితే ఇదంతా ఒక పక్కన పెడితే అవినాష్ రెడ్డి గారు ఒక 2 పోలీసు అధికారులు పక్కన పెట్టుకొని అక్కడ వైఎస్ సునీత గారి దంపతులు, వైఎస్ సునీత గారు కావచ్చు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి ఆయన భర్త అయినటువంటి రాజశేఖర రెడ్డి కావచ్చు, వీరిద్దరి పైన కూడా సొంత తండ్రినే చంపింది వైఎస్ సునీత అని చెప్పి కేసు ఒకటి పెట్టడం, అదేవిధంగా సిబిఐ అధికారి అయినటువంటి ఒక పోలీస్ అధికారి అయినటువంటి ఒక రామ్ సింగ్ గారి మీద కూడా పోలీస్ కేసు పెట్టడం, దానిపైన మొన్న మధ్యన ఒక తీర్పు వచ్చింది. ఏంటి అంటే వీళ్ళిద్దరి మీద తప్పుడు ఫేక్ కేసు పెట్టారని చెప్పేసి ఇప్పుడు ధృవీకరించారు. వీటికి సంబంధించిన పత్రాలు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులోకి వెళ్ళాయి. అయితే సిద్ధార్థ్ లూర్తా అనేటువంటి ఒక లాయర్ ఎవరైతే ఉన్నారో గతంలో కూడా చాలాసార్లు వాదించారు. ఇప్పుడు ఈరోజు మాత్రం నిన్న జరిగినటువంటి ఒక మిథున్ రెడ్డికి సంబంధించి సిట్ విచారణకు లొంగిపోయిన తర్వాత అరెస్ట్ చేయడం, దాదాపు ఆగస్టు 1 దాకా రిమాండ్ విధించడం, ఇది అందరికీ తెలిసిందే. గతంలో చూస్తే సుప్రీంకోర్టుకి సంబంధించి జస్టిస్ ఇప్పుడు మారడంతో కొత్త జస్టిస్ దగ్గరికి ఇప్పుడు ఈ కేసు రావడం, ఇది విచారణ గతంలో ఉన్నదంతా కూడా చూసి ఇప్పుడు దాని నుంచి కంటిన్యూ చేయబోతున్నారా లేదా మళ్ళీ విచారణ చేస్తారు. ఎందుకంటే గతంలో అన్ని సమర్పించిన తర్వాత కొంత సమయం కావాలని చెప్పేసి చెప్పిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఒక కొత్త జస్టిస్ ఎవరైతే ఉన్నారో సురేందర్ గారు, వీళ్ళకి సంబంధించి ఎలాంటి జస్టిస్ రాబోతుంది, విచారణ ఈరోజు పూర్తి కాబోతుందా ఏంటి అనేది చూస్తాం. ఒకవేళ నిజంగా విచారణ ఈరోజు పూర్తి అయితే, ఎందుకంటే గతంలో కూడా అవినాష్ రెడ్డి గారికి బెయిల్ దాదాపు ఒకసారి అరెస్ట్ చేస్తానికి వచ్చినప్పుడు కర్నూలు హాస్పిటల్లో ఏం జరిగింది, సిబిఐ అధికారులను ఎలా బెదిరించి పంపించేశారు అనేది చూసాం. ఎందుకంటే అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ రావడం, అదేవిధంగా పోలీసులు కూడా చాలా ధైర్యంగా లిక్కర్ స్కామ్లో ఎలాంటి దొంగల్ని ఎత్తి వేసేస్తున్నారు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఒక నమ్మకం మాత్రం ఏర్పడింది. అయితే ఇప్పుడు
వైఎస్ వివేకానంద రెడ్డి కేసు ఎలా తిరగబోతుంది? ఇప్పుడు కీలకంగా ఆంధ్రప్రదేశ్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే మాట్లాడుకునే రెండు కేసులు ఏంటంటే, ఒకటి ఏపీ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్, నెక్స్ట్ జగన్ అరెస్టా. అదేవిధంగా చూసుకుంటే సుప్రీంకోర్టులో ఈరోజు అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక విచారణ జరగబోతుంది. ఒకవేళ బెయిల్ రద్దు చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే బెయిల్లో ఉండి వాళ్ళు సాక్షులు ప్రభావితం చేస్తున్నారు, అనుమానాస్పద మృతులు పెరుగుతున్నారని చెప్పేసి అనడం. అదే వైఎస్ సునీత గారి పైన కూడా ప్రాణహాని ఉంది అని చెప్పడంతో ఖచ్చితంగా ఒకవేళ బెయిల్ రద్దు అయితే అవినాష్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళడం ఖాయం. అదే కాకుండా లిక్కర్ స్కామ్లో కూడా తనకు సంబంధించిన ఒక వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉంటారో తనకు ఒక గన్ ఇవ్వడం, తనకు ఒక గన్మెన్ పెట్టి ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి కొన్ని కంపెనీల నుంచి ముడుపులకు సంబంధించి గన్ ఏదైతే ఉందో పాయింట్ బ్లాంక్ పెట్టి మరీ బెదిరించడం, ఇవన్నీ కూడా చూసాం. అటు లిక్కర్ స్కామ్ కావచ్చు, లేదా బాబాయ్ సంబంధించిన గొడ్డలు వేటు కావచ్చు. ఈ రెండిటికి సంబంధించి అవినాష్ రెడ్డి ఖచ్చితంగా బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఎందుకంటే మనం చూసాం లిక్కర్ స్కామ్లో కూడా ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఒక 12 మంది ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ప్రతి దగ్గరికి వెళ్ళి విఫలం చెందిన తర్వాతే వాళ్ళు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కేసులో కూడా అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా సంచలనమైనటువంటి ఒక తీర్పు రాబోతుంది అనేది అయితే వార్తలు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నాడు. అటు లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి కీలకం అయితే ఇక్కడ అవినాష్ రెడ్డి కీలకం. ఈ రెండు కేసుల్లో కూడా పూర్తి అంతిమ లబ్ధిదారుడు ఎవరు అంటే మనకు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరైతే వినిపిస్తుంది. సో రెండు కేసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతి తొందరలో అరెస్ట్ కాబోతున్నారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో మొత్తానికి సుప్రీంకోర్టులో ఎలాంటి విచారణ జరగబోతుంది, సిద్ధార్థ్ లూథా గారు ఆయన ఎలాంటి ఆధారాలు సమర్పించబోతున్నారు, అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దయింది అంటే మనకు నిజంగా పరారీ అవుతాడా, ఇప్పటికీ ఎక్కడున్నాడు ఏంటి అనేది మాత్రం కొంత ముందే చూసుకొని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.